క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాథ రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు 19వ సందేశము రాకడ తలంపు సందేహ సంహారము. దావీదు కీర్తనలు 139వ అధ్యాయం 17వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం, ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. కీర్తన. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండున్. యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండున్. నీ సముఖమున ముఖము జోచుచు వాసము చేసి నపుడేట్లుండును. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. హల్లెలూయా. పాత నిబంధనలో క్రీస్తు ప్రభువు వస్తున్నారు అనే బొబ్బలు కేకలు వినబడినవి. అలాగుననే క్రొత్త నిబంధనలో కూడా వినబడినవి. అలాగే సంఘ చరిత్రలోనూ వినబడినవి. వాటిని 3 మాటలలో వివరించుదును. 1 3 బొబ్బలు, 2 3 దెబ్బలు, 3 దిబ్బలు. పాత నిబంధనలో క్రీస్తు ప్రభువు వస్తారని ఎన్ని బొబ్బలు అనగా ఎన్ని కేకలు వేసినా ప్రజలు జాగ్రత్తగా లేరు. పాత నిబంధనలోని ప్రజలు జాగ్రత్తగా లేరు గనక దెబ్బలు. అలాగే క్రొత్త నిబంధనలోనూ దెబ్బలున్నవి. దెబ్బలు లేకపోతే అసలు మాట వినరు. దెబ్బలు అనగా దిగులు, తెగుళ్ళు, శత్రుబాధలు. సంఘ చరిత్రలో కూడా అనగా మన కాలంలో కూడా దెబ్బలున్నవి అంటే శిక్షలు. పాత నిబంధనలో బొబ్బలున్నా దెబ్బలున్నా కొంతమంది దిబ్బెక్కినారు అంటే పరలోకానికి వెళ్ళినారు. ఈ బొబ్బలు దెబ్బలు వలన కొంతమంది అవిశ్వాసులైనారు, మరికొంతమంది పైకి వెళ్ళిరి. భూలోకంలో ఉన్నప్పటికీ మన అంతస్తు పై అంతస్తుగానే ఉండవలెను. రేపు రాకడలో భూలోకము నుండి వాయుమండలంలోనికి వెళ్తారు. రాకడప్పుడు వాయుమండలంలోని దురాత్మలను మీకాయేలు దూత వెళ్ళగొట్టి వేస్తారు. ఎందుకనగా పెండ్లి కుమార్తె వస్తుంది గనక ఇక్కడ అడ్డం ఉండకూడదని వెళ్ళగొట్టి వేస్తారు. అదొక దిబ్బ. ఆ దిబ్బను దాటి మనము మోక్షమునకు వెళ్ళదము. మనము భూమి మీద నుండి కొంత ఉన్నత స్థితికి వస్తాము. అప్పుడు సైతానును కసాబిస ఇష్టం వచ్చినట్లు త్రొక్కుతాము కనుక దానిని దాటి వెళ్తాము. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటి గట్టు ఎక్కినట్లు మనమును భూలోకమును దాటి గట్టు ఎక్కుదము. ఆ గట్టు ఎక్కడమే దిబ్బ ఎక్కడము. ఇక్కడ పాప జీవితం దాటి ఆత్మీయ జీవితం అనే అంతస్తుకు ఎక్కి రాకడప్పుడు వాయుమండలంలోని దిబ్బను దాటుదము. సియోను కొండకు వెళ్ళిపోదుము అంటే ప్రస్తుతమున్న యెరూషలేములోని సియోను కొండ కాదు, పరలోకంలోని సియోను కొండ, మహిమ కొండ. మేము ఎం దేవదాసయ్య గారు చదువుకునే రోజుల్లో లూథర్గిరికి వెళ్ళినప్పుడు విలేజ్ పోస్ట్ మ్యాన్ మా ఉత్తరముల మీద సియోను అనే కొండ అని వ్రాసేవాడు. అతనికి తెలియదు అది లూథర్ కొండ అని. ఇప్పుడు మీరందరూ ఈ రెండును దాటి నూతన యెరూషలేము వెళ్ళాలి. 1 భూలోకము, 2 వాయుమండల లోకము. అవునా కాదా? అవును. ఇది భూలోకము, అది వాయుమండల లోకము. భూలోకం మీద దెయ్యాలున్నవి. ఆ వాయుమండలంలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. దానిని దాటుట ఎలాగంటే మిఖాయేల్ దూత సాతానును ఒక తన్ను తన్నాడు గనక దానిని సులువుగా జయించగలము. భూలోకమును జయించుట కష్టము గనక ఇదే ఎక్కువ గడ్డైనది. రాకడకు సిద్ధపడడానికి ఒక సూత్రం చెప్పాను. అది మీరందరూ వ్రాసుకున్నారు, గుంటూరు వారు వ్రాసుకున్నారు. అదేమంటే ప్రతి నిమిషము యేసు ప్రభువును తలంచుకునుటయే. అట్టి తలంపుతో ఉంటే ఎన్ని కష్టాలున్నను హాయిగా ఉండడం అన్నది వచ్చును. ఎప్పుడెంత వీలైతే అంత క్రీస్తు ప్రభు తలంపు ప్రతి నిమిషం కలిగి ఉండవలెను. ప్రభువు యొక్క శరీర రక్తములను ఎప్పుడు పడితే అప్పుడే ప్రభువు వలన పుచ్చుకోవలెను అనగా అంతరంగ సంస్కారము. ఇంకా అట్టి అనుభవ అంతస్తు లేనివారు అట్టి అంతస్తులోనికి వచ్చినట్లు ప్రయత్నించవలను. అలాగే ఎప్పుడు పడితే అప్పుడే రాకడ తలంపు కలిగి ఉండవలను. 1 ప్రభువు తలంపు, 2 రాకడ తలంపు, 3 ప్రభువు ద్వారా ప్రభు భోజనం పుచ్చుకొనుట అను ఈ సూత్రములు పాటించినప్పుడు రాకడకు సిద్ధపడగలము. మీకు ఎన్ని చెప్పినను సందేహం రాకమానదు అనగా రాకడను గూర్చిన సందేహము ఉన్నది.
ఇసుక రేణువంత సందేహం ఉంటే రాకడకు ఎత్తబడుట సున్నాయే. సందేహము అనున్నది ఒకసారి వచ్చి మీ వల్ల జయింపబడి వెళ్ళిపోతాది, కానీ మరలా తిరిగి వస్తాది. కనుక మరలా రాకుండానే దానిని గట్టిగా తోలివేయవలను. ఈ శ్రమలన్నీ ఎందుకు? రక్షింపబడి మరణమై మోక్షమునకు వెళ్తే బాగుగా ఉండును, ఇంకా చిక్కులేదు గదా అని అనుకుంటే రాకడకు సిద్ధపడలేము. మీరు అలాగూ ఓపిక కలిగి ఉండలేకపోతే రాకడకు చెడిపోతారు, రక్షణకు కూడా చెడిపోతారు. ఉదాహరణకు, కొంతమంది 10వ తరగతి పాస్ అవుట కొరకు చదువుతారు. పరీక్ష జయం కొరకు కోరి ముందు సిద్ధపడక అప్పటికప్పుడు చదువుదురు. అది చాలా కష్టం కదా మరి. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత పరీక్ష పాస్ కాని ఎడల విచారపడుదురు. పరీక్ష ముందు పాస్ అవుదును అన్నారు, ఇలా జరిగిందేమిటి అని అనగా సందేహపడి విశ్వాసం నుండి చెడిపోతారు. అలాగే రాకడకు సిద్ధపడుట కూడా ఉండును. సందేహం లేకుండగా ఉంటే రాకడకు వెళ్ళవచ్చును. మనిషిని చెడగొట్టేది పాపము కాదు, దయ్యము కాదు, కానీ సందేహము. మనలను చెడగొట్టుటకు ఇది ముఖ్యమై ఉన్నది. అవ్వ ఆ సందేహంలోనే పడిపోయింది. సర్పము సందేహం పుట్టించే ప్రశ్న వేసినది. ఆ ప్రశ్న ఏమిటి? ఇది నిజమా? ఈ ప్రశ్న వేయగానే ఇది నిజము కాదు కాబోలు అనే సందేహం పుట్టినది. అందుచేత నిషేధింపబడిన పండు అవ్వమ్మ తినెను. దైవభక్తులు ఇంకే పాపంలోను పడరు, కానీ ఈ సందేహమను పాపంలోనే సులువుగా పడుదురు. అయినను రాకడ విశ్వాసులు లేచి వచ్చెదరు, కానీ సందేహంలో పడిపోవుటను బట్టి బలహీనుడవుతారు. ఒక బలవంతుడు గబగబా పరిగెత్తి బోర్ల పడిపోయినాడు కనుక 1 పడ్డాడు, 2 పండుకొన్నాడు, 3 పులకరింపు జ్వరం వచ్చినది, 4 పని మానివేసినాడు. అలాగే పరమ భక్తునికి ఒక సందేహం వస్తే దాని విసుగు ఎంత దూరమైన వచ్చును. కనుక సందేహం రానియకూడదు. పౌలుకు మనవలే సందేహం వచ్చినప్పుడు ఆ సందేహములు తీర్చి వేసుకునే పని మీద ఉన్నాడు. అందుకే దేవుడు అతనికి గొప్ప ప్రత్యక్షతలు ఇచ్చినారు. ఒకప్పుడు సాతాను లూథర్ దగ్గరకు వచ్చి, లూథరు, నీలో ఫలాని పాపములు ఉన్నవి కదా అని పెద్ద కాగితం తీసుకుని వచ్చును. అప్పుడు లూథర్ గారు ఏమన్నారంటే, సాతానుతో ఇంకా ఏమైనా ఉంటే జ్ఞాపకం తెచ్చుకుని అవి కూడా వ్రాసికొనుము అని అన్నాడు. అప్పుడు సైతాను ఏమీ చెప్పలేకపోయినాడు. వెంటనే లూథర్ ఒక మాట అన్నారు, నా పాపములు అన్నీ యేసు ప్రభు కొట్టివేస్తున్నారు, ఇంకా నా పాపములు ఎక్కడ ఉన్నవి అని అన్నారు. సాతాను దానికి ఏమీ జవాబు చెప్పలేకపోయినాడు. అప్పుడు లూథర్ తన ముందు ఉన్న బాటిల్ సిరాతో గోడ మీద శిలువ గుర్తు పడినట్లుగా దాన్ని కొట్టెను. కొట్టిన ఆ సిరా డాగు నేటి వరకు ఉన్నది. ఆ సిరా డాగు చూచుటకు ఈ 400 ఏండ్ల నుండి తీర్థయాత్ర వలె ప్రజలు అన్ని ప్రాంతముల నుండి వస్తున్నారు. కానీ వారు ఒక తప్పు చేస్తున్నారు. ఆ ఒక తప్పు ఏమిటంటే, ఆ సిరా మరక ఉన్న గోడపై పెచ్చులు మన దగ్గర ఉంటే మనకు ఏదో ఒక మేలు ఉంటుందని వారు తీసుకుని వెళ్తున్నారు. అక్కడి భక్తులు తీసుకుని పోచుండగా వారు మరలా ఆ సిరా మరకను ఆ గోడకు పూయిచున్నారు. లూథర్ యొక్క బలహీనత కోపము. తన మనస్సుకు సరిపడనిది ఏదైనా ఉంటే లూథర్ తన ఎదుటివాడు ఎంతటి వాడు అయినా కోపపడుటయే ఆయన అలవాటు. కోపం మీద కోపం పడగా ఆ కోపపడుట దేవునికి పనికి వచ్చినది. కోపపడిన లూథర్ను హింసించుటకు వర్మ్స్ అను పట్టణమునకు పిలిపించిరి. ఆయన స్నేహితులు అందరూ బ్రతిమాలినను ఆ పట్టణమునకు లూథర్ వెళ్ళుట మానలేదు. వర్మ్స్ పట్టణంలోని ఇండ్ల మీద ఉన్న పెంకులన్నీ దయ్యములు నాకు అడ్డు వచ్చినను అనగా, పెంకులన్నీ దయ్యాలుగా మారినను వెళ్ళక మానను అని జవాబిచ్చెను. ఒకవేళ నన్ను చంపివేస్తే దేవుని యొక్క ఈ పనిని దేవుడే కొనసాగించుకొనును అని చెప్పెను. లూథర్కు కోపమున్నప్పటికీ ధైర్యమును ప్రాణత్యాగమును ఉన్నది. కాబట్టి ప్రాణత్యాగం ఉంటే ఏమీయూ ఆటంకముండదు. పేతురు నీళ్ల మీద చక్కగా నడిచి కొంతసేపటికి మునిగిపోచున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 29-30 వచనాలు. అప్పుడు పేతురు, ప్రభువా అన్నారు. అప్పుడు నీవు ఎందుకు సందేహపడితివి అని ప్రభు పేతురును లేవనెత్తినారు. సందేహము మనకు కూడా వస్తే ప్రభువు లేవదీను. మనకు దేవుని విషయములపై సైతాను సందేహం పుట్టించును. దాని పని సందేహములు కలిగించటమే. మన యొద్ద సైతాను ఎప్పుడూ పొంచియుండును. ప్రక్కనేయున్నాడు పగవాడు, మన చక్కికే జేరేను శనిగాడు. ప్రక్కనేయున్నాడు పగవాడు, మన చక్కికే జేరేను శనిగాడు. మెలకువగా నుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. హల్లెలూయా. 1, నేను మరలా వస్తాను. 2, మిమ్ములను తీసుకుని వెళ్తాను.
3 నేనుండు స్థలంలోనికి తీసుకుని వెళ్తాను అని ప్రభు అన్న ప్రజలు ఈ 3 నమ్మక సైతాను చెప్పినదే ఎందుకు నమ్మవలెను? ఆదాము హవ్వలను పండు తినవద్దని దేవుడు చెప్పినను వారు దేవుని మాట వినక సాతాను మాట వినుటను బట్టి కీడు వచ్చింది. ఎవరికైనా అపనమ్మకం ఉంటే వారు పడకుండా ఉండలేరు. ఎవరైనా పడినను గాని పేతురు వలె లేవలేరు. సైతాను ఉన్నాడు కనుక సందేహం పుట్టిస్తాడు. కానీ మనిషి దేవుని మాట మీదనే ఉంటే సాతాను మనిషిని విడిచి వెళ్ళిపోవును. పేతురు నడిచినాడు, సందేహం ఉన్నదా? లేదు. సందేహమే ఉంటే ఎందుకు నడుస్తున్నాడు? ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత సందేహం పుట్టింది. అది వరకు దూరముగా ఉన్నప్పుడు తన దృష్టి ప్రభువు మీద ఉండి మనోనిదానం కలిగి ఉన్నాడు. చూపు ప్రభువు వైపు ఉన్నది. అందుచేత మునగలేదు. దగ్గరకు వచ్చిన పిమ్మట చూపులో లోపము సందేహం వచ్చినది. అనగా ఇరుప్రక్కల కెరటములను చూచి సందేహం పుట్టినది. వెంటనే మునగసాగిను. బైబిల్లో ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏలియా. ఆయనకు మనోనిదానం ఎక్కువ. ఆయనకు అంతా దేవునిపై దృష్టియే. అందుచేత ఆయన ఎన్నడూను పడలేదు. ప్రవక్త అయిన ఏలియా అటు ఇటు చూడకుండా ప్రభువు మాట మీద ఆనుకుని మనోనిదానం కలిగి ఉన్నందున ఆకలి లేదు, దప్పిక లేదు, అలసట లేదు. కాన హోరేబు కొండ మీదకు జర్రున వెళ్ళిపోయెను. అక్కడ ఏలియాకు 40 రోజులు మనోనిదానం చెడలేదు. ఎంత ఆశ్చర్యమైన వ్యక్తి! అలాగే రాకడ మీద మన దృష్టి ఉంటే పడము. ఏలియా తూలిపోలేదు, వెళ్ళిపోయినాడు. మనము ఏలియా వలె అంత కష్టపడనక్కర్లేదు. కానీ మన దృష్టి అంతా ప్రభుని రాకడ తలంపు మీదనే ఉంటే సులువుగా రాకడ మేఘం ఎక్కగలము. 1 అవిశ్వాసంతో కూడిన సందేహము పనికిరాదు. 2 తెలుసుకొనవలననే సందేహం పర్వాలేదు. ఖైదులో ఉన్న స్నానికుడైన యోహాను ఈ ప్రశ్న పంపినాడు. రాబోవాడవు నీవేనా? ఇంకొక వ్యక్తి కొరకైనా కనిపెట్టవలయునా? ఆ ప్రశ్న తనలో పెట్టుకుని ఉంటే క్రమముగా అవిశ్వాసంలోనికి పోవునుగాక. సందేహం తీర్చుకున్నట్టుకు ప్రభువు దగ్గరకు శిష్యులను పంపెను. ప్రభువు వారికి జవాబిచ్చెను. మొదటి రాకడ వార్తావాహిని అయిన యోహానును హేరోదు పుణ్యం కట్టుకుని 2వ రాకడ వార్తావాహిగా ఉండునట్లు చంపివేసెను. హేరోదులో ఆ తలంపు లేదు, కానీ ప్రభువు జరగనిచ్చుటలో ఉన్నది. రాకడ విషయంలో ప్రభు ఏమి పని చేయుచున్నాడో సన్నిధి కూటంలో ఎప్పుడైనా మీరు అడిగి తెలుసుకుంటే పెద్ద లిస్టు ప్రభువు తెలుపుతారు. చేయడేమియు ప్రభువు సభకు, చేయడేమియు ప్రభువు సభకు, చెప్పనిదేయను చున్నది ఆయతము నాటికి తేది అందుననుచు నున్నది మాయలేదను చున్నది హాయి హాయి అను చున్నది వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది, ఎదురు చూచుచున్నది. అధమమొక్క పాపమైన, అధమమొక్క పాపమైన అంటకుండా నున్నది, అంటనీయాకున్నది, అంటను చున్నది వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. హల్లెలూయా. యోహాను అక్కడ అనగా పరలోకంలో ఊరకనే కూర్చుండి ఉండలేదు. అక్కడ 2 యోహాన్లున్నారు. స్నానికుడైన యోహాను, సువార్తికుడైన యోహాను. రాకడ నిమిత్తం వారు మహిమలు ఏమేమి చేయుచున్నారో తెలుసుకొనుటకై ఒకనాడు వారిని పిలవండి. మీ ఊరిలో సన్నిధి కూటం పెట్టుకుంటే ఇంకా ఎక్కువ పరలోక మర్మాలు వింటారు. రోజుకు 1 గంట చొప్పున ఉండమని నేను ఎం దేవదాసయ్య గారు చెప్పుచున్నారు. కానీ ఎల్లవేళలా సన్నిధిలో ఉన్న ఎడల ప్రభువు అన్ని సంగతులు మీకు చెప్పును. గుడి దగ్గర నుండి ఇంత దూరం రాలేకపోయినను, రావడం చేతగాకపోయినను సాయంకాలం 7 నుండి 10 గంటల వరకు సన్నిధి కూటం ఇంటి దగ్గర పెట్టుకొనండి. నేను చెప్పిన దానికంటే అనేక రెట్లు ప్రభువు మీకు చెప్పును. రాకడ ట్రైన్ ఎక్స్ప్రెస్ వేగముగా వచ్చుచున్నది. ఇంత పాఠం చెప్పిన తర్వాత సందేహం ఉన్నదా? ఒక మనిషి ఉన్నాడు. బాగా సిద్ధపడి రాకడ కొరకు నడుచుకుంటాడు, కానీ చనిపోయినాడు. అట్టి వానిగతి ఏమిటి? సిద్ధపడి చనిపోయినప్పటికీ రాకడ వలన ఫలితము అనుభవిస్తాడా? అనుమాట ప్రభువు నడుగగా ప్రభు అన్నారు, పర్వాలేదులే, రాకడప్పుడు మేఘంలో వచ్చేవారికి ఇచ్చు ఫలితము ఇస్తాను. ఈ మాట నా మాటగా ప్రభు చెప్పమన్నారు. కాబట్టి తయారయి ఉండండి.
అయితే రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు సన్నిధిలో ఉంటే సందేహం ఉండదు. రాకడ వరకు అలాగున ప్రతి నిమిషమును ఆయన తలంపు కలిగి ఉండుటకు ఆయన సన్నిధిలో మన సమస్త సందేహములు తీర్చుకుని తయారై రాకడకు సిద్ధపడి ఉండే భాగ్యము ప్రభువు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరణాత.